నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా భవనంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తలారి బాలసుధాకర్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించి పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మజ్జిగ పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సివి శేషారెడ్డి, సురేష్ బాబు, ఫయాజ్, శ్రీనివాసులు రెడ్డి, సంజయ్ కుమార్, సుధీర్, మల్లికార్జున్ రెడ్డి, అల్లావుద్దీన్, వైఎస్ఆర్ పార్టీ కోటేశ్వర్ రెడ్డి, యేసునాయుడు, షాన్వాజ్ చిట్టి, ముదిగొండ శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఆయన ప్రీతమ అభిమానులకు, ప్రేమికులకు అందరికీ కూడా నమస్కరిస్తూ, కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాము, ఇన్ని పోరాటాలను జరుపుతాన్ని విరోచితంగా ఇక్కడికి నిలబడి వచ్చిన కాంగ్రెస్ సోదరులను ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విచ్చేసిన నాయకులు కోటేశ్వర రెడ్డి గారికి, యేసునాయుడు గారికి, ఇతరులకు అందరికీ కూడా, అల్లాబక్ష గారికి, అల్లాబక్ష వైఎస్ఆర్సీపీ చేసిన మీ అందరికి కూడా అభినందిస్తూ, సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తనకున్నటువంటి అపారమైన మేధా సంపత్తో, పరిపాలనా దక్షతతో అంచెలంచెలుగా సామాన్య రాజ్యసభ సభ్యుడిగా ముందు జీవితాన్ని ప్రారంభించి, ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి, రాజకీయాల్లో ప్రవేశించి, రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది అనేక రంగాల్లో ముందుకు పోయిన మహానాయకుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారని చెప్పి మనవి చేస్తూ, జనార్దన్ రెడ్డి బీద, బడుగు, బలహీన వర్గాల నాయకుడిగా పెరిగాడు. కానీ ఆయన జీవితం ప్రారంభం పేదోళ్లతోనే ప్రారంభమైంది. తదుపరి సంపన్నులంతా కూడా ఈ పార్టీలో చేరారు. ప్రథమంగా మాత్రం ఆయన బీద, బడుగు, బలహీన వర్గాల నాయకుడు మాత్రమే. ఆ విధంగా జనార్దన్ ఒక రాజ్యసభ సభ్యత్వమే కాకుండా భారతదేశంలో ఉండే రాజ్యాంగ సంస్థలు, రాజ్యసభ, పార్లమెంటు, అసెంబ్లీ, శాసనమండలి సభ్యత్వం, ఈ 4 సభల్లో కూడా సభ్యుడిగా ఉండటం అరుదైన విషయం. ఈ 4 సభల్లో కూడా సభ్యత్వం సంపాదించాడు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. సిడబ్ల్యూసి సభ్యుడిగా ఉన్నాడు. ఇందిరాగాంధీ కుటుంబంలో ఒక సభ్యుడిగా, వాళ్ళకందరికీ కూడా తలలో నాలుకే మాదిరిగా ఇందిరాగాంధీ ఉన్నంత వరకు ఆ ఇల్లును వదలకుండా ఆయన శ్రమించి కష్టపడి పనిచేశాడని చెప్పి ఈ సందర్భంలో నేను మనవి చేస్తూ, ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో చనిపోయినాడు అనేది గొప్ప చరిత్ర. అవకాశవాద రాజకీయాలు పోలేదు. అటువంటి మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేయటం మీ అందరినీ కూడా అభినందిస్తున్నా. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో ఏమి చేశాడని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుగు గంగ ప్రాజెక్టును గురించి ప్రీతమ నాయకుడు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆయనకి నివాళులు అర్పించడానికి కలిసాం. ఆయన వర్ధంతికి అన్ని పార్టీల నుంచి ఆయనతో మెలిగిన వాళ్ళు, ఆయనతో పనిచేసిన వాళ్ళు అందరూ కూడా రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇందిరాభవన్ అంటే ముందు గుర్తొచ్చేది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారే. ఆయన హయాంలోనే దీన్ని నిర్మించడం జరిగింది. ఓపెన్ చేయడం కూడా ఆయన హయాంలోనే జరిగింది. కాబట్టి ఇందిరాభవన్కి వస్తే జనార్దన్ రెడ్డి గారు అందరికీ గుర్తొస్తారు. ఇప్పుడు మేము ఆయనకి 3వ తరం శిష్యుల్లాగా అయ్యాము. ఎలాగంటే ఆయనకి ప్రియ శిష్యుడైన శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారికి శిష్యుడితో చేస్తున్నాం మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ శేషారెడ్డి గారు పెద్దలు చెప్పినట్టు ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు జనాలు మర్చిపోయారు అంతవరకే. పాత తరం వాళ్ళందరికీ ఆయన ఏం చేశాడనేది తెలుసు. ఎంతమందినో రాజకీయంగా ప్రోత్సహించాడు, రాజకీయాల్లోకి తీసుకొచ్చారు, ఎదిగేటట్టు చేసిన ఒక గొప్ప వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటూ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. గారి ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు
ఘన నివాళి అర్పించడం జరిగింది. అయితే ముస్లింల పక్షపాతి, ముస్లింల ఎదుగుదలకు ఎంతో తోడ్పాటు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈరోజు విద్య బోధనలే కాకుండా రాజకీయ బోధనలు, రాజకీయ ఎదుగుదలకు కారకులైన జనార్దన్ రెడ్డి గారికి ఆయన శిష్యులు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా రాజకీయాల్లో ఓనామాలు నేర్చుకున్నారని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇటువంటి వ్యక్తులు అతి తక్కువ మంది ఉంటారు. మన ఇంద్రమ్మ కుటుంబంలో, వాళ్ళ యొక్క కుటుంబంలో ఒక సభ్యుడుగా వాళ్ళ కుటుంబంలో ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, మేమంతా ఆయన ఆశయాలపై నడుస్తూ ఆయన ఆశయాలని మేము ముందుకు తీసుకుపోవాలని చూస్తూ, అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. ఈరోజు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఇక్కడికి వచ్చిన పెద్దలు సివి శేషారెడ్డి గారు కానీ, కోటేశ్వరరెడ్డి గారు కానీ, యేసునాయుడు గారు కానీ, సంజీవ్ గారు కానీ, ఎల్ సురేష్ బాబు గారు కానీ, అల్లాబుద్దీన్ పేరు పేరున ప్రతి ఒక్కరికి, మా శ్రీనివాసరెడ్డి గారు కానీ నాయకత్వాన ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం వర్ధంతులు, జయంతులు ఎదురుమల్లి జనార్దన్కి మేము ఆయన శిష్యులుగా ఉండి ఆయన కార్యక్రమాలన్నీ జయప్రదం చేస్తున్నాం. పార్టీ తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ వచ్చి దీనికి పాల్గొన్నందుకు ప్రత్యేకంగా మీడియా వారికి, ప్రతి ఒక్క సభ్యులు కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ